పత్రికా విలేకరుల సమావేశంలో బీసీల కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం బీసీ ఐక్యవేదిక షేర్లింగంపల్లి ఆఫీసులో జరిగింది. బీసీ ఐక్యవేదిక ఎజెండా బీసీ కులాల జనగణన కులాల వారీగా జరిపించాలని, వెంటనే బీసీ కులాల జనాభా డిక్లరేషన్ చేయాలని కోరడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామ వార్డు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్ అన్నింటిలో 50% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయమే ఏకైక ఎజెండాగా, అధికారమే అంతిమ లక్ష్యంగా మా పోరాటం కొనసాగుతుందని ఐక్యవేదిక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. విద్య, వైద్యంతో పాటు అన్ని విధాల బీసీలకు సమన్యాయం జరగాలని ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనాభా బీసీల జనగణన పూర్తయ్యే వరకు సర్పంచ్ల గాని లోకల్ బాడీస్ ఎన్నికలు జరిగినవని ఈ పత్రిక విలేకరుల ద్వారా ప్రభుత్వానికి మరియు ఎలక్షన్ కమిషన్కు మెమో సమర్పించడం, సామాజిక న్యాయమే ఏకైక ఎజెండా, మేమెంతో మాకు అంత 50% రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్నింటిలో మాకు కేటాయించాలని మేము కోరుతున్నాం. ఈ పత్రిక విలేకరుల సమావేశంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ హాజరై పత్రిక విలేకరులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాష్ట్ర పరిధిలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఏ ఎలక్షన్లో అయినా బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని బేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కు కోరారు. అంతవరకు ఎలక్షన్లు మేము జరగనివ్వం. చందానగర్లో మొదట మేము ధర్నా చేసిన తర్వాత ఇందిరా పార్క్లో కూడా ధర్నా చౌక్ వద్ద ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా ఐక్యవేదిక సమావేశంలో తీర్మానం చేయడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు తెలియజేయడం జరుగుతుంది. విద్య, వైద్యం మరియు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న సంక్షేమ ఫలాల్లో కూడా 50% బీసీలకు అందాలని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ధర్నా నిర్వహించి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. చట్టసభల్లోనూ 50% బీసీలకు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలో పేదలు ఆకలితో ఆల్మోస్ట్ పల్లె ప్రాంతాల్లో ఘోరమైన బతుకుతో బతుకుచున్నారు. స్వర్ణకార కార్మికులు, సన్నకారు రైతులు గ్రామాల్లో 60% పైగా బీసీలే. మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏకమై అధికారం కైవసం చేసుకుంటామని, ఈ పోరాటంలో బీసీలందరూ ఐకమత్యంతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. పత్రిక విలేకరుల సమావేశంలో షేర్లింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ తమ సందేశంలో బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చే వరకు ఏకదాటిగా పోరాడదామని చెప్పారు. ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ పోరాటంలో బేరి రామచంద్ర యాదవ్కి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. యువజన విభాగం అధ్యక్షులు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పోరాడటమే ఏకైక మార్గమని, కార్యక్రమాన్ని రూపొందించాలని, అడుక్కుంటే అధికారం మనకు ఎవ్వరూ ఇవ్వరని పేర్కొన్నారు. యూనివర్సిటీ బీసీ అధ్యక్షులు నరసింహ మరియు లింకంపల్లి అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, గొల్లకుర్మల అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ మరియు స్టూడెంట్స్ చైర్మన్ శ్రీరామ్ తమ ప్రసంగంలో అందరూ కూడా పోరాటంలో తమ మద్దతు తెలియజేస్తూ ఆర్ కృష్ణయ్య, బేరి రామచంద్ర యాదవ్కు అండగా ఉంటామని తెలపడం జరిగింది. ఇక ముందు అధికారమే లక్ష్యంగా పోరాటం సాగిస్తూ బీసీలను ఏకం చేస్తూ మన ఓటు, మనకు అధికారం సాధనే అంతిమ లక్ష్యం, అధికారంతో మన సమస్యల్ని తీరుతాయని భావిస్తూ సామాజిక న్యాయమే పరమావధిగా ముందుకు వెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ గ్రామాల నుంచి మండలం, జిల్లా వరకు ధర్నాలు, ఎంఆర్ఓ, కలెక్టర్కు మేమో సమర్పించడం ఆగస్టు 1 నుంచి చేస్తామని, దానికోసం కార్యాచరణ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మీ అభిప్రాయాలను, మీ యొక్క సలహాలను ఆ కమిటీకి సూచిస్తూ నిర్వహించాలని, కార్యాచరణ 11 మంది సభ్యులతో యాక్షన్ ప్లాన్ మరియు కార్యాచరణ ప్రణాళికబద్ధంగా, చట్టబద్ధంగా ఉద్యమం ముందుకు సాగాలని ఆర్కే సాయన్న పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా, ఆర్కే సాయన్న, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు షేర్లింగంపల్లి అధ్యక్షులు రమేష్, అడ్వకేట్ మధు యాదవ్, వనపర్తి జిల్లా గొర్ల కాపరి అధ్యక్షులు కుమార్ యాదవ్, యువజన సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్, లింగంపల్లి యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు, జేఏసీ స్టూడెంట్స్ చైర్మన్ లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ పెద్దలందరూ పాల్గొని మద్దతు తెలిపారు. బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఆఖరుగా బి కృష్ణ మాట్లాడుతూ, కార్యాచరణ ప్రణాళిక చైర్మన్ ఆర్కే సాయన్న, వైస్ చైర్మన్ బి కృష్ణ 9 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక ముందు ఏ పోరాట ఉద్యమం కూడా చర్చించి లోపాలను సవరిస్తూ ఆర్ కృష్ణయ్యకి, బేరి రామచంద్ర యాదవ్కి గ్రామస్థాయి నుండి రాజధాని, పట్టణ, హైదరాబాద్ వరకు పోరాడటమే ఉంటుందని, బీసీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఐకమత్యంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. వందన సమర్పణతో పత్రికా విలేకరుల సమావేశం విజయవంతం చేయడం జరిగింది.
ఆయన కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన మియాపూర్ అదే రకంగా చేరులింగంపల్లిలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముందుకొచ్చి మన నర్సింగ్ ముదిరాజ్ గారు ఆయన మియాపూర్ లో ఎన్నో ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. సెంటర్ మియాపూర్ లో కూడా కొన్ని ఉద్యమాల్లో సక్సెస్ అయినందుకు కూడా ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన చేరులింగంపల్లి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్ గారు ఈ ఉద్యమంలో పాల్గొని మాకు ప్రతి దానికి మద్దతు తెలియజేసినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వనపర్తి జిల్లా గొర్రెల కాపరుల అదే రకంగా యాదవ సమాజము గొల్ల కుర్మల సమాజానికి అధ్యక్షులైన జిల్లా అధ్యక్షులు మన మధు యాదవ్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎజెండా ప్రకారం మనం ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న ఎజెండా ఏంటంటే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలి. అందులో ముఖ్యమైన పాయింట్లు మన బీసీలో ఉన్న అన్ని కులాల యొక్క కులగణన మాత్రం తప్పకుండా జరగాలనే మా ఉద్దేశం. అదే రకంగా ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు, లోకల్ బాడీస్ అంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు మెంబర్స్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదే రకంగా కార్పొరేషన్ లెవెల్లో కూడా మే వరకు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు 50%, మేము 50% ఉన్నాము. దామాషా ప్రకారం మాకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ పోరాటానికి ముఖ్య ఉద్దేశం. అదే రకంగా ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అందులో కూడా మాకు 50% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మేము ఈ పోరాటం ముందుకు తీసుకుంటున్నాం. ఇందులో మేము అధ్యక్షుల వారికి గుర్తు చేసేది ఏంటంటే ఈరోజు మనము నిర్ణయం ప్రకారం చందానగర్ లో ఒక ధర్నా ఏర్పాటు చేసుకుని అదే రకంగా ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మనం ఇందిరా పార్క్ లో కూడా మనం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మన బీసీ తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారు మాట్లాడవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఓకే, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు బీసీల ఒక ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీలింగంపల్లి అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా పెద్దలు సాయన ముద్రాజ్ గారు, మరి నరసింహన్న గారు, కృష్ణన్న గారు, కుమార్ గారు, సత్యనారాయణ గారు, మన మదన్న గారు, నరసింహన్న గారు, బీసీ నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యమైన సమావేశం ఇది. సమావేశం పెట్టుకోవడం ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు రాబోయే స్థానిక ఎలక్షన్ లో మరి బీసీలకు ఏదైతే దామాషా పద్ధతిన రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం ముఖ్య ఉద్దేశం. దానికి మన పెద్దలు సాయన గారు అధ్యక్షత వహించాలని కోరుతున్నాం.